బీసీ ఏ బీసీని మనం ఏమంటాం మీన్స్ అంటాం. సో ఏని డీని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుందో బీని సిని మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ కూడా అలానే ఉంటుంది. దీనిని నేను ఏమని చెప్పచ్చు, ప్రోడక్ట్ ఆఫ్. మల్టిప్లికేషన్ అన్న ప్రోడక్ట్ అన్న ఒకటే కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ఏ డి ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. మీరు స్క్రీన్లో చూసినట్లయితే అదే మీకు అక్కడ ఇచ్చి ఉంటారు. హియర్ ఏ అండ్ డి ఆర్ కాల్డ్ ద ఎక్స్ట్రీమ్స్. ఎస్ అవును, లాస్ట్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాము. వైల్ బి అండ్ సి ఆర్ కాల్డ్ ది మీన్స్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రపోర్షన్ అంతే ఇంతే. దీంట్లో మీరు కొత్తగా ఫైండ్ అవుట్ చేయాల్సిందో రీసెర్చ్ చేయాల్సిందో ఇంకేం లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ఫోర్త్ ప్రపోర్షనల్. ఈ ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటంటే ఈ ప్రపోర్షనల్ అని నేను మీకు చెప్పచ్చు. సో ఇక్కడ మీకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి డి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఏ ఫస్ట్ ప్రపోర్షన్, బి సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ బి సి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఇస్ నథింగ్ బట్ డి. మీకు స్క్రీన్లో అదే ఉంటుంది. ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి, దెన్ డి ఇస్ కాల్డ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. Fourth proportional, it's not proportion, proportional. Let's see what is the third proportional. Simple, this is A, B. ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రపోర్షన్ అయితే సి ఏమవుతుంది, థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది. దెన్ మెయిన్ ప్రపోర్షనల్. మెయిన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ ఏబి. సో ఏ అండ్ బి మాత్రమే ఉంది. దీంట్లో ఏ ఇస్ టు బి అని ఉంది. ఈ రెండింటిలో మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుంది, A into B. ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తారు అంతే. దట్స్ నథింగ్ బట్ మీన్ ప్రపోర్షనల్. ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్ అండ్ దెన్ మీన్ ప్రపోర్షనల్. లెట్స్ సీ what does mean by compound ratio. Compound ratio is so simple. See, compound ratio అంటే let's say we have 3 different ratios. ఈ 3 different ratios ని మీరు merge చేసినప్పుడు మీకు compound ratio ఫామ్ అవుతుంది. Have a look at the screen. A is to B, B is to C, I mean A is to B, C is to D and E is to F. 3 different ratios ఉన్నాయి. దీంట్లో కాంపౌండ్ రేషియో మీరు ఎలా తీసుకుంటారంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ది యాంటిసిడెంట్స్. యాంటిసిడెంట్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తారు. యాంటిసిడెంట్ ఏ ఇస్ టు బిలో యాంటిసిడెంట్ ఏముంటుంది, ఏ ఉంటుంది. సి ఇస్ టు డిలో యాంటిసిడెంట్ ఏముంటుంది, సి ఉంటుంది. ఈ ఇస్ టు ఎఫ్లో యాంటిసిడెంట్ ఏముంటుంది, ఈ ఉంటుంది. సో ఏ అండ్ దెన్ సి అండ్ దెన్ ఈ, అవునా. ఇస్ టు వాట్ ఇస్ ది కాన్సిక్వెంట్, ఏ ఇస్ టు బిలో కాన్సిక్వెంట్ ఏంటి, బి. సి ఇస్ టు డిలో కాన్సిక్వెంట్ ఏంటి, డి. అండ్ ఈ ఇస్ టు ఎఫ్లో కాన్సిక్వెంట్ ఏంటి, ఎఫ్. సో ఇఫ్ యూ ఇంటగ్రేట్ ఆల్ దిస్ 3 టుగెదర్, ఐ మీన్ మీ యొక్క యాంటిసిడెంట్స్ని మీ యొక్క కాన్సిక్వెంట్స్ని ఇండివిజువల్గా తీసుకొని వాటిని ప్రోడక్ట్ చేసి మళ్ళీ ఒక రేషియో ఫామ్ చేస్తే విచ్ ఇస్ ద థింగ్ బట్ ద కాంపౌండ్ రేషియో. ఐ హోప్ యూ కెన్ లుక్ అట్ ద స్క్రీన్. లెట్స్ సే దెన్, and this is more important when it comes to the basics, duplicate ratios. Duplicate ratios ante entante subduplicate, subtriplicate, and I mean there are multiple duplicate ratios. Let's go through one by one. Duplicate ratio of A is to B is nothing but A square is to B square. So దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఏకి స్క్వేర్ చేసి మళ్ళీ బీకి స్క్వేర్ చేసి రేషియో తీసినా అవి నార్మల్గా ఏ ఇస్ టు బి మీరు రేషియో తీసినప్పుడు ఎంత ఉంటుందో ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్ చేసినప్పుడు కూడా ఆ రేషియో అనేది అలానే ఉంటుంది. దీని ఏమంటాం మనం, వీ కాల్ ఇట్ యాజ్ duplicate ratio. There is something called subduplicate ratio. Subduplicate ratio అంటే సింపుల్. Duplicate అంటే we are going to square the variables. Subduplicate అంటే we are going to perform the square root operation. So subduplicate operation of A is to B is nothing but square root of A is to square root of B. So A is to B కి మీరు స్క్వేర్ రూట్ అప్లై చేసి మళ్ళీ రేషియో తీసుకున్నా అవి సేమ్గానే ఉంటుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ subduplicate ratio. Let's talk about triplicate ratio of A is to B. Triplicate, T-R-I. So try what we call. So triplicate is nothing but it deals with 3. Triplicate ratio of A is to B is nothing but A cube is to B cube. మీరు క్యూబ్ తీసుకున్న సేమ్ రేషియో మీకు అలానే ఉంటుంది. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్. So just look at the screen. Sub triplicate ratio of A is to B is nothing but cube root of A is to cube root of B. I hope you understand what is meant by duplicate ratio, compound ratio and duplicate ratio. Let's go with the question number 1. And for you, I'm going to, first question, I have prepared the illustration for you. I mean,
It's a kind of PowerPoint illustration. I hope this is going to help you to understand how the operation work. I mean, how we are going to perform the operation instead of writing it on the board. First two questions, I have prepared the illustration. You can have a look at it and understand how the operation, I mean, how we have to perform the ratio operation. And from the third question, as I told you, as we discussed, we'll put it on the board. All right. Now, what's the first question? A is to B is equal to 1 is to 2. I repeat, A is to B is equal to 1 is to 2. And B is to C is equal to 2 is to 3. So we have two different ratios here. First ratio, A is to B is equal to 1 is to 2, B is to C is equal to 2 is to 3. Now I need A is to B is to C. I repeat, I need A is to B is to C. How we are going to do this? A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. So A is to B is to C is equal to question mark. I hope you understand. Alright. So for this, now I'm going to perform online illustration, I mean PowerPoint illustration, how this works. Let's see. Look at the explanation part. First, A is to B is equal to 1 is to 2. Am I right? This is what we have written on the board, the same. Now, what is the second input given? B is to C is equal to 2 is to 3. These are the two inputs given in the question. A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. Am I right? Let's see. In order to get the answer for this A is to B is to C, I repeat, in order to get the answer for this A is to B is to C, how we are going to get the answer? I mean, how we are going to cross check? Look at the screen. First, in the first ratio and second ratio, we could clearly understand there is a duplication. Avuna? Our duplication name undi A is to B, B is to C. So our duplication is nothing but B. B anedi first ratio lo undi, second ratio lo undi. So ee B yokka value ela undani okasari check cheddam. A value ela undi? I mean A yokka ratio ela undi? A 1. Good. B anedi first ratio lo any parts undi? 2 parts. So second ratio lo B ki any parts undi? 2. It is same. C ఎలా ఉంది 3. A కి C కి duplication ఉందా? No. Only B కి duplication ఉంది. So that just see A is to B, B is to C. అవునా? So ఈ B value రెండు ratios లోను value same గా ఉంది కాబట్టి I'm just going to copy that value, which is so simple. రెండు సేమ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి ఆపరేషన్ మీరు పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం లేదు. No need to do. You can directly write the answer like A is to B is to C. A value 1, B value రెండు places లోను 2 నే ఉంది. So C value 3. Directly you can write the answer. No complexity here. I repeat the question. A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. So దీంట్లో నుండి మీరు ఎలా ఆన్సర్ తీసుకొస్తారు? A is to B is to C అంటే you need to check the duplication first. Duplication ఎక్కడ ఉంది? B లో ఉంది. Bలో డ్యూప్లికేషన్ ఉంది కాబట్టి వాటి యొక్క వాల్యూస్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు చూసినట్లయితే వాల్యూ సేమ్గా ఉంది. సో నో మ్యానిపులేషన్, మీరు అలాగే కాపీ చేసి రాసేయచ్చు. A is to B is to C is equal to 1 is to 2 is to 3. I hope you understand the first question. Let's go with the question number 2. ఈ క్వశ్చన్ 2 మీరు చూసినట్లయితే A is to B is equal to 1 is to 2. I repeat, A is to B is equal to 1 is to 2. B is to C is equal to 3 is to 4. అవునా, స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ కనబడుతుంది. A is to B is equal to 1 is to 2, B is to C is equal to 3 is to 4. Now I need the answer for A is to B is to C. సో ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం వన్స్ అగైన్ మనం ఆ డ్యూప్లికేషన్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో A is to B మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఫస్ట్ రేషియోని ఒక కలర్లోను, సెకండ్ రేషియోని ఒక కలర్లోను, ఐ మీన్ ఆపరేషన్స్ని మల్టిపుల్ కలర్స్లోను మీకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఆల్రైట్, ఫస్ట్ రేషియో ఎలా ఉంది? A is to B is equal to 1 is to 2, which I made it in the saffron, I mean orange color. Now, what is the second ratio given? B is to C is equal to 3 is to 4. As I told you earlier, first check the value of B. What is the value B? I mean, where's the value of B in the first equation, first ratio? 2. Now, what is the value of B in the second ratio? 3. So, differ avutundi kada. Now, we need to perform certain, I mean, operation, I mean, kind of multiplication ratio and all we have to do, right? Let's see how it works. A is to B is to C kavali. A is to B na daggara undi, B is to C na daggara undi, A is to B is to C నేను find out చేయాలి. Whereas B duplicate ఉంది, but at the same time దాని యొక్క values are completely different. How I'm going to get the answer for A is to B is to C? So simple. What is the first operation?
Can you see the arrow mark? Yes. Now you need to multiply A, which is in the first ratio, with B, which is in the second ratio. For your better understanding, I have given with the colors. So multiply A, which is in the first ratio, along with B, which is in the second ratio. So which comes around? What are the values for A here in the first ratio? 1. And what is the value of B in the second ratio? 3. Am I right? For that, 1 into 3. First step, 1 into 3. So A, B ni multiply cheyali. A first ratio lo undi, B second lo undi, multiply cheyali. Okay. Now, the second step. So it's a diagonal one. If you see, it's a diagonal one. So multiply B, which is in the second ratio, with B, which is in the first ratio, or vice versa. Ela chesna okay. A into B is equal to B into A kabatti meer ela multiply chesna okay. So multiply B, which is in the second ratio, along with B, which is in the first ratio, or first ratio with second ratio. However, A into B is equal, 1 into 2 is equal to 2 into 1 kabatti meer ela multiply chesna okay. This comes around 3 into 2. అవునా, ఇది మీకు ఎలా ఏ నెంబర్స్ ఉంది? 3 into 2 అవుతుంది. Just copy it here. Now A is to B is to C ki 1 into 3 is to 3 into 2 is to, we have a last step to perform, which is nothing but exactly. So multiply B, which is in the first ratio, with C, which is there in the second ratio. I repeat, multiply B with C. So ఇక్కడ మీరు product kabatti meer ela multiply chesna okay, but still I want you to follow a particular rule. That's why I'm saying this. A into B, A into B, B into B cross, and then B into C. So you can have a look at the colors as well. Multiply B, which is in the first ratio, along with C, which is there in the second ratio. Now what are the corresponding values for this? 2 and 4. 2 and 4. That's going to be the third part. So 2 into 4. Now, what's the answer? 1 into 3, it is 3. 3 into 2, which is 6. 2 into 4, which is 8. So the final answer is going to be 3 is to 6 is to 8. I hope you understand. Final answer is 3 is to 6 is to 8. We cannot reduce this operation anymore. So final answer is 3 is to 6 is to 8. I hope you understand how this works. Now, let's solve question number 3. So here, if you look at the screen, I have given you 4. సో రెండు రేషియోస్ నేను మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలా మల్టిప్లై చేయాలనే క్లారిటీ మీకు ఉంది. ఇప్పుడు మీకు ఏముందంటే A is to B is equal to 1 is to 2, B is to C is equal to 3 is to 4, C is to D is equal to 5 is to 6. Now A is to B is to C is to D ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? This is going to be our question. If you look at the board, the operation is going to be same. First, I'm going to multiply all the values which is there in the first column, and then the diagonal multiplication, and then once again multiplication of variables which is there in the second column. Ippudu just have a look at the variables which is there in the first column. I'm just going to put like this. Okay, done. So this is the first column, this is the second column. ఈ ఫస్ట్ కాలంలో మీరు చూసే వేరియబుల్స్ ఏమున్నాయి? A, B, C. అవునా? దీన్ని మీరు ఫస్ట్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. A ఇంటూ B ఇంటూ C. ఫస్ట్ మీరు ఈ 3ని మల్టిప్లై చేస్తారు. రిపీట్, ఫస్ట్ కాలంలో ఉన్న వేరియబుల్స్ ఏంటి? A, B, C. ఈ 3ని మీరు మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేసిన తర్వాత గో విత్ is 2. So it is one term. Next second, మీరు ఆల్రెడీ ఏతో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఏని మీరు వదిలేసేయచ్చు. ఈ పర్టికులర్ మెథడ్ మీకు 3 రేషియోస్ కానీ మోర్ దెన్ 3 రేషియోస్ ఉన్నప్పుడు మీరు ఇలానే ఫాలో అవ్వాలి. ఇంతకుముందు ఇచ్చిన రూల్ ఈ రూల్ ఒకటే, కాకపోతే ఇంతకుముందు జస్ట్ వీ హ్యాడ్ ఓన్లీ 2 ratios. It was easy for us to get the answer, but here we have 3 and further we'll get more than 3. So I'm going to leave this A. First A, B, C తీసుకున్నాను కాబట్టి next A వదిలేసేయండి. What's the next term here? B. So let's start with B into, what is next term here? C
into what is the next term here? B. B, C, B. Or 3 ratios కాబట్టి 3 టర్మ్స్ని మాత్రమే మీరు మల్టిప్లై చేస్తారు, మళ్ళీ 4th టైం చేయరు. హోల్డ్. ఈ B క్లోజ్ అయింది కాబట్టి మీరు దీన్ని వదిలేసేయచ్చు. నెక్స్ట్ వేరియబుల్ లాస్ట్ ఏముంది? C ఉంది. సో నెక్స్ట్ ఇట్ ఇస్ C ఇంటూ C తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ కాలం వెళ్ళాలి. ఫస్ట్ కాలం లాస్ట్ ఇది కాబట్టి నెక్స్ట్ ఏంటి? సెకండ్ కాలంకి వెళ్ళాలి. సెకండ్ కాలంలో ఏముంది? B. ఆ తర్వాత ఏముంది? C. అక్కడితో క్లోజ్ చేయాలి. ఒక పర్టికులర్ టర్మ్లో మీకు టోటల్గా 3 రేషియోస్ ఉంది కాబట్టి మీరు 3 టర్మ్స్ మల్టిప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. లాస్ట్ వన్ ఈ C క్లోజ్ అయితే ఇంకేం మిగిలింది మీకు? సెకండ్ కాలం మిగిలింది. సెకండ్ కాలంని మీరు B, C, D అని మల్టిప్లై చేసి క్లోజ్ చేసేయచ్చు. B, C, D మల్టిప్లై చేయొచ్చు. B, C, D. ఇది ఎలా వచ్చింది మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఐ స్టార్టెడ్ విత్ ఫస్ట్ కాలం A, B, C, A, B, C, and then I left A, I started with B, C, B, B, C, B is to, and B ని వదిలేసాను, C తో స్టార్ట్ చేశాను, C, B, C, C, B, C, and then లాస్ట్ C వదిలేస్తే నెక్స్ట్ కాలం మిగులుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ B, C, D. అవునా? సో సేమ్ థింగ్ ఇప్పుడు ఎలా చేసాము, వీటి యొక్క టెస్ట్ ఎగ్జామ్లో మీకు టైం కన్స్ట్రైన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఈ ప్రొసీజర్ తెలిస్తే సరిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ మల్టిప్లై ద నంబర్స్. మీకు స్టెప్ డ్యూప్లికేషన్ అవుతుంది కాబట్టి మీరు ఆల్ఫాబెట్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నంబర్స్ వెళ్ళిపోండి. 1, 3, 5. ఐ రిపీట్, 1 into 3 into 5 is to నెక్స్ట్ ఏంటి? 3 into 5 into 2. 3 into 5 into 2 is to నెక్స్ట్ ఏంటి? 5. 5 into 2 into 4. 5 into 2 into 4 is to లాస్ట్ ఏమొస్తుంది మీకు ఇంకా? 2 into 4 into 6. 2 into 4 into 6. సో ఇప్పుడు మల్టిప్లై చేసేసి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ మనం పెట్టేసేయడమే. 1 3s are 3, 3 5s are ఎంత? 15 is to 3 5s are 15, 15 2s are 30 is to 5 2s are 10 and 10 4s are 40. 2 4s are 4 6 are 24, 24 2s are 48. సో ఈ నెంబర్స్ని మనం ఇంతకు మించి రెడ్యూస్ చేయలేం, ఎందుకంటే ఇదేమో 3 మల్టిపుల్ ఉంది, 15 అనేది 3 మల్టిపుల్, 30 అనేది 3 మల్టిపుల్, 48 అనేది 3 మల్టిపుల్, బట్ 40 అనేది 2 మల్టిపుల్. సో ఇది ఇంతకు మించి మనం రెడ్యూస్ కాదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు లీవ్ యాజ్ ఇట్ ఈస్. A is to, B is to, C is to, D ఏమవుతుందంటే 15 is to, 30 is to, 40 is to 48. That's it. I hope you understand the question. Let's see the next question. Question number 4. Just have a look at the screen. A is to B is equal to 1 is to 2. మీ స్క్రీన్ మీద చూసారంటే A is to B is equal to 1 is to 2. సో ఇక్కడ ఎన్ని రేషియోస్ ఉన్నాయి? 4 రేషియోస్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ A is to B is equal to 1 is to 2. B is to C is equal to 3 is to 4. C is to D is equal to 3 is to 1. D is to E is equal to 2 is to 1. And A is to B is to C is to D is to E కావాలి. సో ఐమ్ గోయింగ్ టు ఫాలో సేమ్ ప్రొసీజర్. జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. ఇది మీకు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు బోర్డ్ని చూసినట్టయితే A is to B is to C is to D is to E సేమ్. ఇది మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ కాలంలో ఉన్నవన్నీ మల్టిప్లై చేయండి. 1 is to 3 is to 3 is to 2. ఇది 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 1 is to 3 is to 3 is to 2 మల్టిప్లై చేసిన తర్వాత 1 వదిలేసారంటే స్టార్ట్ విత్ 3. 3తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏమవుతుంది? 3 into 3 into 2 into 3 into 3 into 2 into 2. తర్వాత దీంతో స్టార్ట్ చేస్తారు. ఈ 3 అయిపోయింది, ఈ 3తో స్టార్ట్ చేయండి. ఈ 3తో ఏమవుతుంది? 3 into 2 into 2 into 4. 2 into 4 is to లాస్ట్ ఏమవుతుంది? 2 into 4 into 1 into 1. అవునా? సో 1 3s are 3, 3 3s are 9, 9 2s are ఎంత? 18 is to 3 3s are 9, 9 2s are 18, 18 2s are 36. 3 2s are 6, 6 2s are 12, 12 4s are 48. 2 4s are 8, 8. సో ఇవన్నీ మనం దేంతో రెడ్యూస్ అవుతుంది? మీకు 2తో రెడ్యూస్ అవుతుంది. 2 9s are 2 18s are 2 24 times and then 2 4 times.
సో ఇక్కడ కొన్ని 3 మల్టిపుల్స్ ఉన్నాయి, కొన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి. ఇవి ఇంతకు మించి మీకు రెడ్యూస్ కాదు. ఆల్రైట్, నెక్స్ట్ మీరు చూసారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ సో ఏ సమ్ ఆఫ్ మనీ ₹2,600. A sum of money ₹2,600 is to be distributed among A, B, C, D. నలుగురు ఉన్నారు అవునా? A, B, C, D. 2,600 rupees. I read the question. Repeat the question. A sum of money ₹2,600. I mean 2,600 is to be distributed among A, B, C, D. ఇక్కడ A, B, C, D alphabets అంటే నలుగురు personalities. In the proportion of 5:2:4:3. 5:2:4:3. So a sum of money ₹2,600 is to be distributed among A, B, C, D in the proportion 5:2:4:3. What is the share of A, B, C and D? So వీళ్ళ యొక్క షేర్స్ ఎంత అనేది మన దగ్గర. లెట్స్ సీ, ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. 2,600 రూపీస్ మీ చేతుంది. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి కన్సిడర్ చేసుకున్న, ఆల్ జస్ట్ లైక్ ఇమాజినేషన్, మీ అండర్స్టాండింగ్ కోసం. ABCD మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి 5:2:4:3 అనే ప్రపోర్షన్లో మీని 2,600ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? సో సింపుల్. నా లెట్స్ టాక్ అబౌట్ ఏ. ఫస్ట్ ఏస్ షేర్. ఏస్ షేర్ ఎంత అనేది చూద్దాం. సో ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉంది. ఒకసారి మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కాన్సెప్ట్ మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే 4:1 మీకు గుర్తుంది కదా. సేమ్ నేను ఫస్ట్ నేను ఫ్రాక్షన్ ఈ రేషియో నుండి నేను ఫ్రాక్షన్ తీసి ఆ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తే ఐల్ గెట్ ద ఆన్సర్. ఏ అనే పర్సన్కి ఎన్ని పార్ట్స్ ఉంది? 5. గ్రేట్, 5 పార్ట్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 + 2 హౌ మచ్ ఇట్ ఇస్? 7. 7 + 4 ఇట్ ఇస్ 11. 11 + 3 ఇట్ ఇస్ 13. ఇంటూ ఎంత షేర్ చేయాలి? 2,600 షేర్ చేయాల్సి ఉంటుంది అవునా? 13 1s are 13 2s are. So which is 5 into 200, which is 1,000 rupees. ఏ షేర్ ఇందులో నుండి ఎంతంటే 1,000 రూపీస్. ఇప్పుడు బీస్ షేర్ ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు బీస్ షేర్ ఎంత ఉంటుందంటే, బీకి ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. బి యొక్క పార్ట్స్ ఏంటంటే రేషియోలో 2 బై మొత్తం ఎన్ని పార్ట్స్? 5 + 2 + 4 + 3 13 into 2,600. So 13 200. So which is 2 into 200, how much it is? 400 rupees. C's share. C's share ఏమవుతుంది? C యొక్క నెంబర్ ఎన్ని పార్ట్స్? Cకి ఎన్ని పార్ట్స్ ఉంది దీంట్లో? 4 పార్ట్స్. సో 4 by 13 into 2,600. 13 1s are 13 200. It is 800 rupees. ఇప్పుడు డి యొక్క షేర్ ఎంత ఉందో చూద్దాం. డీస్ షేర్. డి యొక్క పార్ట్ ఎంత? 3 పార్ట్స్. ఈ రేషియోలో డి యొక్క వాల్యూ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్, మొత్తం టోటల్ పార్ట్స్ ఎంత? విచ్ ఇస్ 13 into 2,600. 13 1s are 13 200, which is 600 rupees. సో ఈ 2,600ని మీరు మీ ఫ్రెండ్స్ A, B, C, Dకి 5:2:4:3 అనే ప్రపోర్షన్లో మీరు స్ప్లిట్ డివైడ్ చేసి ఇచ్చారు అంటే A will get 1,000 rupees, B will get 400, C will get 800 and D will get 600, and all together it is going to be 2,600 rupees. And let's see the last question. Salaries of Ravi and Sumit are in the ratio 2:3. I repeat, salaries of Ravi and Sumit are in the ratio 2:3. When the salary of each is increased by 4,000. So ఇద్దరి యొక్క salaries అంటే రవి యాజ్ వెల్ as సుమిత్ ఇద్దరికి salary ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో salary ఎంత ఇంక్రీజ్ అయింది? 4,000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రిమెంట్ తర్వాత వాళ్ళ యొక్క salary రేషియో ఎలా ఉంది అంటే, జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. న్యూ రేషియో బికమ్స్ 40:57. 40:57. వాట్ ఇస్ సుమిత్ శాలరీ? సుమిత్ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఇస్ సుమిత్ శాలరీ? జస్ట్ లుక్ అట్ ద బోర్డ్. ఇట్ ఇస్ సో సింపుల్. మీరు బోర్డ్ని చూసినట్లయితే, సో ఫస్ట్ ఇది ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో అంటే మీనింగ్ ఏంటి? శాలరీ ఇంక్రిమెంట్కి ముందు ఉన్న రేషియో. ఫస్ట్
రవి అండ్ సుమిత్ వాళ్ళ రేషియో సాలరీ రేషియో ఎలా ఉందంటే 2:3 అని ఉంది. ఇది న్యూ రేషియో. వాళ్ళ సాలరీస్కి ఇంక్రిమెంట్స్ వచ్చాయి. ఇంక్రిమెంట్ అంటే వాళ్ళ జీతం పెరిగింది. వాళ్ళ జీతం ఎంత పెరిగింది? ఈచ్ 4,000 అంటే రవికి 4,000 పెరిగింది అండ్ దెన్ సుమిత్కి 4,000 పెరిగింది. ఇద్దరికి పెరిగిన తర్వాత వాళ్ళ యొక్క కొత్త సాలరీస్కి రేషియో తీస్తే 40:57 ఉంటే అప్పుడు సుమిత్ యొక్క సాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో సింపుల్. ఇది మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ యొక్క ఓల్డ్, ఇది అలా పక్కన పెడితే వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఎంత అని తీసుకుందాం. 2:3. అవునా? ఇది వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్ రేషియో. ఇప్పుడు నేను రవీస్ సాలరీ ఎంత ఉంది అనేది నేను చెక్ చేస్తాను. రవి సాలరీ ఎంత ఉందని నాకు తెలియదు. నాకు తెలిసింది 2 అనేది నంబర్. ఇక 2 అనేది రవి సాలరీ కాదు, పార్ట్స్ అనేది. ఓకే, 2 పార్ట్స్. సో ఇందులో నేను ఎలా తీసుకోవచ్చు అంటే A:B 2:3 అని ఉంటే A=2 అని చాలామంది ఇంకా ఇలాంటి ఒక మిస్కాన్సెప్షన్లో ఉన్నారు. A అనేది 2 కాదు, 2 అనేది పార్ట్స్. సో వాల్యూ ఆఫ్ A ఏమవుతుంది అంటే నాకు టోటల్ ఎంత అని తెలియదు కాబట్టి నేను x అనే ఒక వేరియబుల్ని తీసుకుంటాను. వాల్యూ ఆఫ్ A ఏమవుతుంది? 2x. సో అదేలాగా వాల్యూ ఆఫ్ B ఏమవుతుంది? 3x వాల్యూస్. సో 2, 3 అనేది వాళ్ళ రేషియో యొక్క పార్ట్స్. వాల్యూస్ అనేది నాకు టోటల్ అమౌంట్ ఎంత అని తెలియదు కాబట్టి సో నేను x అనేది కన్సిడర్ చేసుకుంటాను. సేమ్ థింగ్ ఇక్కడ రవి సాలరీ నేను ఎలా కన్సిడర్ చేసుకుంటానంటే 2x అని తీసుకుంటాను. 2 కాదు, 2x. సుమిత్స్ సాలరీ నేను ఎలా తీసుకుంటున్నాను? సుమిత్స్ సాలరీ ఓల్డ్ సాలరీ విచ్ ఇస్ 3x అని తీసుకుంటున్నాను. సో ఇది వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్. ఇప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ దే హావ్ గాట్ ద ఇంక్రిమెంట్. ఇద్దరి యొక్క సాలరీస్ ఇంక్రిమెంట్ అయింది. ఇవి రెండు ఏంటి? వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్. అప్పుడు న్యూ సాలరీస్ ఏమవుతుంది? న్యూ సాలరీస్ వచ్చేసరికి ఇద్దరికి క్వశ్చన్లో 4,000 ఇంక్రిమెంట్ అయిందని ఇచ్చారు. అవునా? అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? రవీస్ న్యూ సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తన సాలరీ ఎంత ఉంది? 2x. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది? 4,000. సో 2x ప్లస్ 4,000. సుమిత్స్ న్యూ సాలరీ ఏమవుతుంది? సుమిత్స్ న్యూ సాలరీ ఏమవుతుందంటే ఆల్రెడీ తన ప్రీవియస్ సాలరీ తన యొక్క పాత సాలరీ ఎంత ఉంది? 3x ఉంది. ప్లస్ తనకి డివిజన్ ఎంత వచ్చింది? 4,000. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఈ కొత్త సాలరీకి రేషియో తీస్తే 40:57 అని ఇచ్చారు. అవునా? ద న్యూ రేషియో బికమ్స్ 40:57. సో న్యూ రేషియో అంటే 40:57 అంటే న్యూ సాలరీస్ మనకు తెలియాలి కదా. న్యూ సాలరీస్ మనకు తెలుసు. సో న్యూ సాలరీస్ ఏమవుతుంది? 2x ప్లస్ 4,000 అనేది రవి యొక్క న్యూ సాలరీ బై 3x ప్లస్ 4,000 అనేది సుమిత్స్ యొక్క న్యూ సాలరీ. ఇది మనం ఏం చేస్తాం? ఈ స్టెప్కి వెళ్ళక ముందు సో 2x ప్లస్ 4,000 2x ప్లస్ 4,000 అనేది రవి యొక్క కొత్త సాలరీ ఈజ్ టు 3x ప్లస్ 4,000 అనేది సుమిత్స్ యొక్క న్యూ సాలరీ. దీనికి రేషియో తీస్తే క్వశ్చన్ ఏమంటున్నాడు? 40:57 అంటున్నారు. అవునా? 40:57. సో దీని రేషియో మనం తీయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? A:B ఈజ్ ఈక్వల్ టు C:D అనే ఫామ్లో ఉంది. విచ్ ఇస్ సంథింగ్ బట్ దే ఆర్ ఇన్ అ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? A/B అని రాసుకోవచ్చు. అవునా? A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనే ప్రపోర్షన్ తీసుకోవచ్చు. సేమ్ థింగ్ 2x ప్లస్ 4,000 బై 3x ప్లస్ 4,000 is equal to 40/57. సో ఇప్పుడు నేను దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే 57 2x ప్లస్ 4,000 is equal to 40 3x ప్లస్ 4,000. సో దీన్ని కొంచెం సింపుల్గా సాల్వ్ చేయడానికి నేను ఎలా చేసుకుంటున్నానంటే సో 57 ఇంటూ 2 ఏమవుతుంది? 114 అవుతుంది. 114x ప్లస్ 57 ఇంటూ 4,000. ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటికి అవే క్యాన్సిల్ అవుతాయి. సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటే. సో ఇది ప్రస్తుతానికి మల్టిప్లై చేయొద్దండి. 57 ఇంటూ 4,000. ఇది కూడా అంతే. 40 ఇంటూ 3x ఏమవుతుంది? 43 are 120. 120x ప్లస్ 40 ఇంటూ 4,000. అవునా? ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తీసుకుంటే ఏమవుతుంది? 120x మైనస్ 114x దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఇలాను ఇంటర్చేంజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే 120 మైనస్ 114x ఈజ్ ఈక్వల్ టు 57 ఇంటూ 4,000
minus 40 into 4000. అవునా? సో ఇక్కడ ఏమవుతుంది 6x is equal to ఈ 4000 కామన్ తీస్తే 4057 minus 40. Fantastic. సో ఇదేమవుతుంది 6x is equal to 4000 into 4000 yes into and ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 7. Am I right? 17. సో దీన్ని ఇలాగే తీసుకొస్తే x is equal to 4000 into 17 by 6. సో ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది 4000 into 17 by 6. ఇది మీకు ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే మీకు ఇది పాయింట్స్లో వస్తుంది. ప్లీజ్ సాల్వ్ చేయదు, ఇది అలానే ఉంచండి. మనకు స్టార్టింగ్లో తెలిసిన విషయం ఏంటంటే రవి సాలరీ 2x అని అండ్ సుమిత్ సాలరీ 3x అని. మీరు క్వశ్చన్ చూసినట్లయితే ఒకసారి జస్ట్ హ్యావ్ అ క్వశ్చన్. salaries of Ravi and Sumit are in the ratio 2:3. అవునా? సో 2:3 రేషియోలో ఉంది. దాన్ని మనం బ్రేక్ చేసినప్పుడు ఇనిషియల్గా వాళ్ళ సాలరీ రవి యొక్క సాలరీ 2x అని, సుమిత్ యొక్క సాలరీ 3x అని తీసుకున్నాం. ఇప్పుడు వాట్ ఇస్ సుమిత్ సాలరీ అన్నాడు. సుమిత్ సాలరీ ఏమవుతుంది? s is equal to 3x. సో ఇది మనం క్వశ్చన్ నుండి తీసుకుంటున్నాం. s is equal to 3x. సో ఈ s is equal to 3xలో మీరు ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 4000 ఇంటూ 17 by 6 అవుతుంది. ఇది మీరు ఇక్కడే సాల్వ్ చేస్తే పాయింట్స్లో ఆన్సర్ వెళ్ళిపోతుంది. మీ క్యాల్కులేషన్ కూడా చాలా హార్డ్ అవుతుంది. అవునా? సో అందుకని నేను దాన్ని అక్కడ సాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది 3 1s 3 2s 2 1s 2000. సో విచ్ ఇస్ 2000 ఇంటూ 17. 17 2s ఏమవుతుంది 34, which is 34,000. So salary of Sumit is nothing but 34,000. సో అన్ఫార్చునేట్గా ఇలాంటి క్వశ్చన్స్కి మీరు చూసారు అంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. వీ హ్యావ్ టు డూ ఇట్. ఆల్రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. Welcome to Aptitude Foundation course presented by APSSDC. Today I would like to discuss a topic called allegations or mixtures. You can have a look at the screen. So it is nothing but allegations or mixtures. So what does mean by allegations or mixtures? Let us understand the rule first. So unlike other topics, allegations is not a concept. You need to understand this clearly. Allegation is not a concept or it's not a methodology. Allegation is just a simple rule which helps us to find out the compound average. Or in such case, if you read the definition, it is a rule that enables us to find the ratio in which two or more ingredients at the given price must be mixed to produce a mixture of a desired price. What is mean by that? Let me explain. It's so simple. Let's say we have two different solutions. Let's say I have two containers here. So this is container A and this is container B. And in this container A, I have one type of solution, and in this container B, I have another type of solution. So name of the container here is A and B, and the solution in that container A is nothing but X. It's just for our understanding purpose. And the solution which is there in the container B is nothing but Y, for example. So now I'm going to fill this container A with the solution X and the container B with solution Y. Now let's say the price of the container, the price of the solution that is there in the container is, let's say for example 20 rupees. 20 rupees per liter. This is just for your understanding. So the price of the solution X which is there in the container A is nothing but 20 rupees per liter. Now let's say the price of the solution Y which is there in the container B is nothing but 30 rupees per liter. So we have two different types of solutions which are in the two different containers. The first, the price of the first solution which is there in the container A is 20 rupees per liter, and the price of the second solution Y which is there in the container B is nothing but 30 rupees per liter. Now
I have, let's take another container called C. Now I'm going to mix the solution X in the container C as well as the solution Y in the container C, to form a new mixture. Mixture is nothing but X plus Y. I repeat, I'm going to form a new mixture in the container C, so which is a combination of solution X and solution Y. So combination of solution X and Y is nothing but the new mixture. Now I need this with a different price. Let's say I need this solution, new mixture, which costs 25 rupees per liter. So in this particular, so I need to form a new mixture for this particular price. Now I need to understand, I cannot consider 1 liter from here and another liter from here to form the mixture which costs 25 rupees. I need to follow a strategy. I need to understand how much should I mix from the container A, how much I mix this solution X, and how much I need to mix this, the solution Y in the container C in order to get this mixture. ఇది మీకు తెలుగులో చెప్పాలి అంటే, సో నా దగ్గర ఇనిషియల్ గా 2 కంటైనర్స్ ఉన్నాయి. ఒకటి కంటైనర్ A, ఇంకోటి కంటైనర్ B. ఈ ఫస్ట్ కంటైనర్ లో ఏమో X అనే సొల్యూషన్ ఉంది, సెకండ్ కంటైనర్ లో మీకు Y అనే సొల్యూషన్ ఉంది. ఈ X అనే సొల్యూషన్ యొక్క ప్రైస్ ఎంత? 20 రూపీస్ పర్ లీటర్. ఈ Y అనే సొల్యూషన్ యొక్క ప్రైస్ ఎంత? 30 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు నేను ఇంకొక కొత్త కంటైనర్ C అనే కంటైనర్ని తీసుకొని ఈ కంటైనర్లో ఈ X అనే సొల్యూషన్ని, Y అనే సొల్యూషన్ని రెండింటిని మిక్స్ చేసి ఒక కొత్త సొల్యూషన్ని ఫామ్ చేస్తాను. ఆ కొత్త సొల్యూషన్ నేను ఏమంటున్నాను అంటే మిక్సర్ ఆఫ్ X అండ్ Y అంటున్నాను, X ప్లస్ Y అంటున్నాను. సో ఇన్ సచ్ కేస్ ఈ కొత్తగా ఫామ్ అయ్యే మిక్సర్ యొక్క ప్రైస్ నాకు ఎంత ఉండాలి అంటే 25 రూపీస్ పర్ లీటర్ ఉండాలి. దీని యొక్క ప్రైస్ ఏమో 20 రూపీస్ పర్ లీటర్ అండ్ సొల్యూషన్ Y యొక్క ప్రైస్ ఏమో 30 రూపీస్ పర్ లీటర్. నాకు ఫామ్ అయ్యేది ఎంత ఉండాలంటే 25 రూపీస్ పర్ లీటర్. సో ఇలాంటప్పుడు నేను ఏ నుండి ఎంత సొల్యూషన్ Xని మిక్స్ చేయాలి, Y నుండి ఎంత సొల్యూషన్ Yని B నుండి ఎంత సొల్యూషన్ Yని మిక్స్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద న్యూ మిక్సర్ విత్ దిస్ ప్రైస్. ఆల్రైట్, సో దీంట్లో మీకు కావాల్సింది ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ రేషియో. ఏ రేషియోలో మనం Xని తీయాలి, ఏ రేషియోలో మనం Yని తీయాలి. సో ఇది తెలుసుకోవడానికి మనం ఒక రూల్ని ఫాలో అవుతాం. దట్ రూల్ ఇస్ నథింగ్ బట్ అలికేషన్. సో ఇట్ ఈస్ సో సింపుల్. ఇట్ హెల్ప్స్ us in order to find out the price, the price of a newly formed mixture per liter. కొత్తగా ఫామ్ అయిన మిక్సర్ యొక్క ఒక లీటర్ యొక్క ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ రూల్ యూజ్ అవుతుంది. ఆల్ రైట్, సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద స్క్రీన్. మీన్ ప్రైస్. The cost price of a unit of mixture is called as a mean price. I repeat, the cost price of a unit of quantity of the mixture is called a mean price. So మీరు ఫైండ్ అవుట్ చేయబోయే ఈ న్యూ మిక్సర్ యొక్క ప్రైస్నే మనం ఏమంటామంటే మీన్ ప్రైస్ అంటాం. వెరీ సింపుల్. ఐ రిపీట్, మనం ఫైండ్ అవుట్ చేసే ఈ మిక్సర్ యొక్క న్యూ ప్రైస్ పర్ లీటర్ ఇస్ నథింగ్ బట్ mean price. Now let's see what are the other terminologies which you need to understand. See here it is mentioned as basic formula. So if two ingredients A and B of price X and price Y respectively are mixed and the price of the resultant mixture M, mean price, then the ratio in which ingredients are mixed is given by. So simple. ఇక్కడ వాళ్ళు ingredients అనేది A and B వాటి యొక్క price X and Y అని తీసుకున్నారు. Let's see how this works. Let me demonstrate how this formula works. So ingredient A అనే ఒక ప్రైస్ ఎంత అనేది చూద్దాం. సో ఇంగ్రీడియంట్ ఏ అనే ఒక ప్రైస్ ఏంటంటే X. సో నెక్స్ట్ వన్ మీరు చూసారు అంటే ఇది చీపర్. సో మనం ఎప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసేటప్పుడు, ఈ రూల్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ ఎ రూల్, అవునా? ఇట్స్ నాట్ ఎ మెథడాలజీ, ఇట్స్ ఎ రూల్. సో లెట్స్ సే అదర్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, A అండ్ B. సో ఈ ఫార్ములాలో ఇచ్చినట్టు మనం చెక్ చేసుకుంటే A అండ్ B ఏది లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేయాలి, ఏది రైట్ సైడ్లో ప్లేస్ చేయాలి అనేది మీకు తెలియాలి. లెఫ్ట్ మోస్ట్లో ఎప్పుడు ఏముండాలి అంటే చీప్ వాల్యూ ఉండాలి, చీపర్ వాల్యూ ఉండాలి, లోవర్ వాల్యూ, లెస్సర్ వాల్యూ ఎప్పుడు మీరు లెఫ్ట్ టాప్లో మెన్షన్ చేస్తారు. అండ్ రైట్ టాప్లో ఎప్పుడు ఏముంటుందంటే హయ్యర్ అంటాం, లేదంటే డియరర్ అంటాం. డియరర్ అన్నా హయ్యర్ అన్నా ఒకటే. సో ఐ రిపీట్, 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి,
లెఫ్ట్ సైడ్లో ఒకటి మెన్షన్ చేసుకోవాలి, రైట్ సైడ్లో ఒకటి మెన్షన్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో మీరు ఎప్పుడు ఏది మెన్షన్ చేస్తారంటే ద వాల్యూ విచ్ ఇస్ చీపర్. చీపర్ అంటే తక్కువగా ఉన్న వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ మోస్ట్ టాప్లో ఉండాలి, అండ్ రైట్ మోస్ట్ టాప్లో మీకు వాల్యూ హయ్యర్, డియరర్ అన్న హయ్యర్ అన్న ఒకటే. ఆల్రైట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ది స్క్రీన్. సో ఇంగ్రీడియంట్ ఏ ప్రైస్ ఎక్స్ అనుకుందాం, అది చీపర్, దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో తీసుకుంటున్నాం. నా వీ హ్యావ్ అనదర్ ఇంగ్రీడియంట్ బి, దాని యొక్క ప్రైస్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం వై. సో రెండు ఇంగ్రీడియంట్స్, ఒకటి ఏ ఇంకొకటి బి, ఒక దాని యొక్క ప్రైస్ ఎంత ఎక్స్ అండ్ ఇంకొక దాని యొక్క ప్రైస్ ఎంత వై. సో నేను దాన్ని ఎలా చేసుకుంటున్నాను డియరర్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది చీపర్, రైట్ సైడ్ ఉన్నది డియరర్. ఇది ఒక కాన్స్టెంట్ పొజిషన్, దీంట్లో మీరు చేంజెస్ చేయడానికి వీల్లేదు. లెఫ్ట్ మోస్ట్ ఎప్పుడు లెసర్ వాల్యూ ఉండాలి, రైట్ మోస్ట్ ఎప్పుడు హైయర్ వాల్యూ ఉండాలి. ఐ రైట్? ఇప్పుడు మీరు చూడండి, స్క్రీన్ మీరు చూసారంటే నెక్స్ట్ ఈ రెండింటి నుండి నేను మిక్స్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ యొక్క మీన్ ప్రైస్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఐ రిపీట్, ఇంగ్రీడియంట్ ఏ ఇంగ్రీడియంట్ బి నుండి నేను మీన్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిని నేను ఏమంటున్నాను అంటే మీన్ ప్రైస్ ఎం అంటున్నాను. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు మనకి కొత్తగా ఇంకొక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ పర్టికులర్ మిక్స్చర్, సొల్యూషన్ కాదు, ఇట్స్ కాల్డ్ యాజ్ అ మిక్స్చర్. ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ని మనం ఏమంటున్నాం అంటే మీన్ ప్రైస్ అంటున్నాం. సో ఇప్పుడు చూసారంటే ఈ మీన్ ప్రైస్ అనేది లెఫ్ట్ సైడ్ ఎలా కనెక్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈ ఫార్ములాను ఒకసారి ఈ రూల్ని బాగా చూసారు అంటే రైట్ సైడ్ మీకు ఏముంది ఎక్స్ మైనస్ ఎం అని ఉంది. సో ఎప్పుడు లెస్సర్ వాల్యూని టాప్ మోస్ట్ లెఫ్ట్లో ఉండాలి, రైట్ మోస్ట్ లెఫ్ట్లో హయ్యర్ వాల్యూ ఉండాలి, మధ్యలో మీన్ వాల్యూ ఉండాలి, అండ్ రైట్ బాటంలో కుడివైపున కింద ఏముండాలి అంటే ఎక్స్ మైనస్ ఎం. ఈ ఎక్స్ మైనస్ ఎం ఎలా వస్తుందంటే ఇంగ్రీడియంట్ ఏ యొక్క ప్రైస్ ఉంది కదా, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేస్తారు, చేసి ఎం మైనస్ వై చేస్తారు. ఆల్రైట్, సో thus the required ratio is nothing but r is equal to m minus y by x minus m. దీన్ని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో సాల్వ్ చేసినప్పుడు you will get an idea. Listen, what's the first question? మీరు క్వశ్చన్ చూడండి. The average weight of 30 boys in a class is 20 kg. I repeat, the average weight of 30 boys in a class is 20 kg. The average weight of 20 girls in the same class is, the average weight of 20 girls in the same class is 15 kg. Find the average weight of the whole class. I repeat the question. The average weight of 30 boys in a class is 20 kg and the average weight of 20 girls in the same class is 15 kg. Find the average weight of the whole class. So probably ఇది ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో మీరు యావరేజ్ అనగానే ఎలా చేస్తారు? సో 30 బాయ్స్ యొక్క వెయిట్ ఎంత 20 kg ప్లస్ 20 గర్ల్స్ యొక్క వెయిట్ ఎంత 15 kg. రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై 2 అనేది ఇలా మీరు యావరేజ్లో కన్సిడర్ చేయలేరు. ఎందుకు ఇలా చేయకూడదు అంటే మనం యావరేజ్ టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు మీకు గుర్తుంటే యావరేజ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అని మనం మాట్లాడుకుంటాం. సమ్ ఆఫ్ క్వాంటిటీ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ క్వాంటిటీ అనేది లేదు, ఇది క్వాంటిటీ అన్నా మీరు తీసుకోవచ్చు, లేదు అబ్జర్వేషన్ అన్నా చెప్పచ్చు, లేదు వాల్యూ అన్నా చెప్పచ్చు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదు సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో టెక్నికలీ స్పీకింగ్ ఇక్కడ యావరేజ్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయగలుగుతారు అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఉన్న వాల్యూస్ యొక్క అన్నింటి యొక్క సమ్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కింద ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ నెంబర్ చేయొచ్చు. బట్ మీరు క్వశ్చన్ని చూసినట్లయితే ఈ 20 kg అనేది వాల్యూ కాదు. ట్రై టు అండర్స్టాండ్, ఆల్రెడీ ఈ 30 బాయ్స్కి వీరు దీన్ని యావరేజ్ తీసుకుంటున్నారు. ఓకే, ఇది ఒక బాయ్ యొక్క వెయిటో లేదు ఇంకెవరికి ఇండివిజువల్ వెయిటో ఇది కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ 30 బాయ్స్కి ఆల్రెడీ యావరేజ్ తీసి దాన్ని మనం ఏమని మెన్షన్ చేస్తున్నారు 20 kg అంటున్నారు. అండ్ దెన్ ఇది చూడండి, సెకండ్ మీరు చూసినట్టయితే 20 గర్ల్స్కి 15 kg అనేది యావరేజ్ వెయిట్. అంటే ఈ 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇది, నేను దీన్ని A1 అని కన్సిడర్ చేసుకుంటాను. ఈ 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇది, దీన్ని A2 అని కన్సిడర్ చేసుకుంటాను. సో మనకు క్వశ్చన్లో ఆల్రెడీ రెండు యావరేజెస్ ఇచ్చేసి ఉన్నారు. సో మీరు యావరేజ్ ఫార్ములా ఇప్పుడు మీకు ఏం కావాలి? రెండు బాయ్స్ గర్ల్స్ యొక్క యావరేజెస్ సెపరేట్గా ఉంది. మీకు మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ కావాలి. మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ మీరు ఇలా A1 ప్లస్ A2 బై 2 చేస్తే మీకు ఆన్సర్ రాదు. ఎందుకు అంటే ఈ న్యూమరేటర్లో మీరు వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయగలరు తప్ప యూ కెనాట్ సబ్స్టిట్యూట్ అన్ యావరేజ్ ఇన్ ద న్యూమరేటర్. సో ఆల్రెడీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిందని మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే
కాంపౌండ్ యావరేజ్లో మీరు సాల్వ్ చేసినా ఓకే, లేదు అంటే ఇలా అలిగేషన్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేసుకున్నా ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలిగేషన్ రూల్. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఎన్ని కేజీస్ ఉన్నాయి ఇక్కడ? 20 కేజీస్, 15 కేజీస్. దీంట్లో మీకు ఏది చీప్ వాల్యూ? సో 15 కేజీ ఇస్ నథింగ్ బట్ చీప్ వాల్యూ, అవునా? సో 15 అనేది మీకు చీప్. అండ్ దెన్ రైట్ సైడ్ మీరు ఏం చేస్తారు? హైయెస్ట్ తీసుకుంటారు. సో ఈ 15 కేజీని నేను లెఫ్ట్ సైడ్ను, ఈ 20 కేజీని నేను రైట్ సైడ్ను మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన యావరేజ్ వాల్యూ ఏంటి? ఈ మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అది తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఇలా ఎక్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. రిపీట్, మనం దీన్ని ఎక్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. ఇది లెస్ వాల్యూ, రిమెంబర్ ఇది లెస్ వాల్యూ, ఇది హై వాల్యూ, అవునా? సో దీన్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ఎన్ని గర్ల్స్ ఉన్నారు క్లాస్లో? ఈ పర్టికులర్ లెస్ వాల్యూ యొక్క కరస్పాండెంట్ వాల్యూ ఏంటి? మొత్తం ఎన్ని గర్ల్స్ ఉన్నారు? 20 గర్ల్స్ ఉన్నారు. మొత్తం ఎన్ని బాయ్స్ ఉన్నారు ఇక్కడ? 30 బాయ్స్ ఉన్నారు. దీన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఐ రిపీట్, 15 కేజీ, 20 కేజీ అండ్ 20 అండ్ దెన్ 30 వీటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ థింగ్, దీంట్లో 2 రూల్స్ మీకు ఉంటుంది. రూల్ 1, రూల్ 2. సో మీరు రూల్ 1 యూస్ చేసన్నా సాల్వ్ చేయొచ్చు, రూల్ 2 యూస్ చేసన్నా సాల్వ్ చేయొచ్చు. మనం ఫస్ట్ రూల్ 1 ఎలా ఉంటుందని చూద్దాం అండ్ దెన్ ఐ లెట్ యు నో హౌ రూల్ 2 వర్క్స్. రూల్ 1 ఏంటి? వెరీ సింపుల్. సో నేను ఇందాక మీకు డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ మీన్ వాల్యూ ఏంటి? ఇది మీన్ వాల్యూ, ఇది మీన్ వాల్యూ, దిస్ ఇస్ లెసర్ వాల్యూ, దిస్ ఇస్ హైయర్ వాల్యూ, దిస్ ఇస్ మీన్ వాల్యూ, అవునా? ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎలా చేద్దాం అంటే ఫస్ట్ థింగ్ మీన్ వాల్యూ minus mean value minus lesser value. I repeat, mean value minus lesser value by next enti high value minus mean value, high value minus mean value. Repeat, mean value minus lesser value ఇక్కడ నోట్ చేయండి, by high value minus mean value. సో ఈ మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ చేసేటప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో ఏం వాల్యూ ఉంది? 30. అది మీరు ఇక్కడ నోట్ చేయొచ్చు. బై. సో ఈ ఈ హై వాల్యూ మైనస్ మీన్ వాల్యూ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏముంది? 20 ఉంది. ఇది మీరు ఇలా నోట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు? ఈ జీరో మీరు క్యాన్సిల్ చేశారు అంటే సో ఈ మీన్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ మైనస్ లెసర్ వాల్యూ ఎంత? 15 బై నెక్స్ట్ ఏంటి? హై వాల్యూ ఎంత ఉంది మీకు? 20 మైనస్ మీన్ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2, అవునా? సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ 20 మైనస్ ఎక్స్. 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ 20 మైనస్ ఎక్స్. సో ఇది మీకు ఏమవుతుంది? 2x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 3x. I repeat, 2x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 3x. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుంది? సో ఈ 3x అలా వస్తే ఇట్ బికమ్స్ 5x, అవునా? 5x ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 30. సో x ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 30 ఏమవుతుంది? 90/5. సో 90/5 విచ్ ఇస్ నథింగ్ బట్ 18. 90/5 విచ్ ఇస్ నథింగ్ బట్ 18. సో ఈ మీన్ వాల్యూ మీకు ఏమవుతుంది? 18 అవుతుంది. సో ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత అంటే 18 kg. ఐ రిపీట్ దిస్, 30 బాయ్స్, 20 గర్ల్స్. ఈ 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 20 kg. ఈ 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 15 kg. సో ఈ పర్టికులర్ రూల్లో నేను ఫస్ట్ రూల్ 1 అలిగేషన్ రూల్ 1లో నేను ఏం చేసుకుంటున్నాను? ఫస్ట్ లెసర్ వాల్యూ టాప్లో తీసుకుంటున్నాను, హైయెస్ట్ వాల్యూని టాప్ రైట్లో తీసుకుంటున్నాను అండ్ మధ్యలో మీన్ వాల్యూ తీసుకుంటున్నాను. అండ్ ఈ బాటమ్ వాల్యూ ఈ 20 ఏంటంటే ఈ లెసర్ వాల్యూకి సంబంధించిన కరెస్పాండెంట్ వాల్యూ. లెట్స్ సే ఈ 15కి కనెక్ట్ అయిన వాల్యూ ఏంటి? 20 గర్ల్స్. ఆ కౌంట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ 20 kgకి కనెక్ట్ అయిన బాయ్స్ ఎంతమంది కౌంట్? 30. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారంటే రిపీట్, మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ, మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ బై మీన్ వాల్యూ మైనస్ highest value, I mean highest value minus mean value, highest value minus mean value is equal to. సో ఈ మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ చేసినప్పుడు మీకు ఆపోజిట్లో ఉన్న వాల్యూ ఎంత? 30. సో 30 మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ ఈ హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ చేసేటప్పుడు ఆపోజిట్లో ఎంత ఉంది? 20. సో ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇదే మనం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీకు ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సి. సో ఇదే మనం ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అని చూద్దాం. ఫస్ట్ థింగ్, సో 15 kg నేను మీకు చెప్పినట్లు 15 kg అనేది cheaper
value, and then what is other value 20 kg which is dearer. dearer అన్న హై వాల్యూన ఒకటే అవునా. సో ఇందులో నుండి ఇవి రెండు వాల్యూస్ మీకు దేనికి కనెక్ట్ అవుతుంది, మీన్ వాల్యూ కనెక్ట్ అవుతుంది. మీన్ వాల్యూ దాన్ని మనం ఏమంటాం, ఎక్స్ అంటాం. సో మీరు లెఫ్ట్ బాటమ్ కింద మీరు ఏ వాల్యూ కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను, 15 kg అనేది 20 గర్ల్స్కి కనెక్ట్ అయిన వాల్యూ కాబట్టి ఆ 20 గర్ల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ రైట్ బాటంలో మీరు చూసారు అంటే ఈ 20 kg అనేది 15 kg అనేది 20 గర్ల్స్కి కనెక్ట్ అయిన వాల్యూ, అండ్ 20 kg అనేది ఎవరిది, 30 బాయ్స్ యొక్క యావరేజ్ వాల్యూ. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు అలిగేషన్ రూల్ 2 మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ సే I'll explain allegation rule 2. సో రూల్ 2లో కూడా చేంజెస్ ఏం లేదు. మీరు డ్రా చేసే ఈ పర్టికులర్ పిక్చర్ అండ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చేంజెస్ ఏం లేదు, బట్ జస్ట్ లైక్ సొల్యూషన్లో మీకు కొన్ని చేంజెస్ కనబడతాయి. సో సేమ్ థింగ్, లెఫ్ట్ సైడ్ 15 kg లీస్ట్ వాల్యూ, రైట్ సైడ్ 20 kg హైయెస్ట్ వాల్యూ క్వశ్చన్లో. అవునా, ఈ రెండు నేను మీకు దీన్ని కనెక్ట్ చేయమని చెప్పాను, మెయిన్ వాల్యూ కనెక్ట్ చేయమని చెప్పాను. నేను మళ్ళీ లెసర్ వాల్యూ హైయర్ వాల్యూని మెన్షన్ చేయట్లేదు, ఆల్రెడీ చేసాం కాబట్టి. సో డైరెక్ట్గా 15 kg 20 kg ఎక్స్కి వెళ్ళిపోదాం. సో ఈ 15 kg అనేది ఎంతమంది గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్, 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్. ఈ పర్టికులర్ 20 kg అనేది ఎంతమంది బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్, 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏంటి, 15 20 ఎక్స్ లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, మీన్ వాల్యూ, గర్ల్స్ యొక్క కౌంట్, బాయ్స్ యొక్క కౌంట్. అవునా, ఇప్పుడు మీరు చూసారు అంటే నేను ఫస్ట్ ఈ రెండు బాటమ్ వాల్యూస్కి రేషియో తీసుకుంటున్నాను. రెండు బాటమ్ వాల్యూస్ యొక్క రేషియో ఏమవుతుంది, 20:30. అవునా, 20:30 అవుతుంది. సో ఈ రేషియోని, ఇది రూల్ 2, అలిగేషన్ రూల్ 2. ఈ రూల్ 2లో ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ 20:30ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2:3 అవుతుంది. అవునా, రెండు జీరోస్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే 2:3. ఈ 2:3 నుండి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రివర్స్ చేస్తున్నాను. అంటే యాంటిసిడెంట్ ప్లేస్లో కాన్సిక్వెంట్ని, కాన్సిక్వెంట్ ప్లేస్లో యాంటిసిడెంట్ని ప్లేస్ చేస్తున్నాను. సో దెన్ ఇట్ బికమ్స్ 3:2. రూల్ 2లో మాత్రం ఇలాంటి చేంజ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఐ రిపీట్, 20:30 విచ్ బికమ్స్ 2:3, అండ్ దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు, 3:2 రివర్స్ చేసుకోవాలి. అంటే యాంటిసిడెంట్ ప్లేస్లో కాన్సిక్వెంట్ని, అంటే ఫస్ట్ టర్మ్ ప్లేస్లో సెకండ్ టర్మ్ని, సెకండ్ టర్మ్ ప్లేస్లో లాస్ట్ టర్మ్ని నేను మార్చుకుంటున్నాను. సో 3:2 అనే ఒక వాల్యూ ఉంది. సో రిమెంబర్ 3:2. ఇప్పుడు ఇందులో మీరు యాంటిసిడెంట్ని తీసుకున్న సాల్వ్ చేయొచ్చు, లేదు కాన్సిక్వెంట్ని తీసుకున్న సాల్వ్ చేయొచ్చు. యాంటిసిడెంట్ మీకు ఎన్ని పార్ట్స్ ఉంది, 3:2లో 3 పార్ట్స్. సో యాంటిసిడెంట్ నేను మీకు తీసుకున్నట్లయితే ఫస్ట్ 3 అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 by 3 parts. ఈ 3 అనేది ఈ యాంటిసిడెంట్ ఈ ఫస్ట్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ 15 kg కనెక్ట్ అయి ఉంటుంది. అవునా, ఈ 15 kg. నెక్స్ట్ ఈ 2 అనేది ఈ 20 kg మీకు కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే యాంటిసిడెంట్ని తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలి, కాన్సిక్వెంట్ని తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలి అని మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను యాంటిసిడెంట్ తీసుకున్నాను. యాంటిసిడెంట్ 3 parts. సో 3 parts బై మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 parts ఉంది, ఇక్కడ 2 parts ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 5 parts. 3 parts by 5 parts ఇంటూ మీకు ఇప్పుడు మీరు లీస్ట్ వాల్యూ ఎంత, లీస్ట్ వాల్యూ 15, డిఫరెన్స్ హైయెస్ట్ వాల్యూ ఎంత, 20. ఐ రిపీట్, 3 parts by 5 parts ఇంటూ లీస్ట్ వాల్యూ, డిఫరెన్స్, హైయెస్ట్ వాల్యూ. సో విచ్ బికమ్స్ 3 by 5 ఇంటూ, ఇది -5 కాదు, ఇట్ ఈస్ డిఫరెన్స్. డిఫరెన్స్కి సబ్ట్రాక్షన్కి మీకు మీకు ఏం ఎగ్జాక్ట్గా ఏంటి అని అడిగితే, డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, సబ్ట్రాక్షన్ అనేది A - B is not as equal to B - A. అవునా, బట్ డిఫరెన్స్ అనేది A - B is equal to B - A అని చెప్తారు. బట్ నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ మాడ్యులస్ అనేది ఆ ఫంక్షన్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు ఏంటంటే ఇట్ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వాల్యూస్. ఇది మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మీరు లెట్స్ సే ఒక 15 story బిల్డింగ్లో ఉన్నారు. 15 story బిల్డింగ్ ఇస్ నథింగ్ బట్ ఎ బిల్డింగ్ విచ్ హ్యాస్ 15 floors. ఒక 15 story బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, అండ్ యూ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద 15th floor. హౌ మెనీ ఫ్లోర్స్ యూ హ్యావ్ టు ట్రావెల్? ఐ రిపీట్ ద క్వశ్చన్. You are standing in the ground floor of a 15 story building. You are on the ground floor. You just want to travel to the 15th floor. Then how many floors you have to travel అనేది నా క్వశ్చన్. ఎన్ని ఫ్లోర్స్ అనేది మీరు గెస్ చేయండి. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ 3 options, 14, 15 and 16. నా ఈ 14 అనేవాళ్ళు ఎంతమంది, ఈ 15 అనేవాళ్ళు ఎంతమంది, ఈ 16 అనేవాళ్ళు ఎంతమంది అని చెప్పి మీలో మీరు చెక్ చేసుకోండి. ఏది కరెక్ట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 15th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ 15 ఫ్లోర్స్ మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే ఇందులో నేను మళ్ళీ ఒక మైన్యూట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఎ స్కేల్ విచ్ హ్యాస్ 5 సెంటీమీటర్స్. ఈ 5 సెంటీమీటర్ స్కేల్ మీరు తీసుకున్నట్లయితే దీంట్లో 0 నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు ఉంటుంది. 15 సెంటీమీటర్ స్కేల్ అయితే 0 నుండి 15 వరకు ఉంటుంది. 5 సెంటీమీటర్ స్కేల్ అంటే 0 నుండి 5 వరకు ఉంటుంది. సో 0 నుండి 5 దాకా ఉన్నంత మాత్రాన వీ కెనాట్ మెజర్ 6 సెంటీమీటర్స్ యూజింగ్ ది స్కేల్. అవునా? 5 సెంటీమీటర్ స్కేల్ అనేది నేమ్ ఎందుకు? 5 సెంటీమీటర్స్ మెజర్ చేయడానికి మాత్రమే. బట్ 0 ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2 3 4 5. సో ఈ 0 నుండి 1 దాకా 1 సెంటీమీటర్, 1 నుండి 2 దాకా ఇంకొక సెంటీమీటర్, 2 నుండి 3 దాకా ఇంకొక సెంటీమీటర్, 3 నుండి 4 దాకా ఇంకొక సెంటీమీటర్, 4 నుండి 5 దాకా ఇంకొక సెంటీమీటర్. సో మీకు ఒక 5 సెంటీమీటర్ స్కిల్లో 0 ఇంక్లూడ్ అయినా మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్ 5 fingers 4 gaps in between 1 2 3 4 5 fingers ఉంటుంది. n objects n-1 gaps. సో ఇక్కడ కూడా అలాగే 0 నుండి 5 దాకా ఉన్న దీని మధ్యలో ఎన్ని గ్యాప్స్ వస్తుందంటే 5 సెంటీమీటర్స్. ద సేమ్ థింగ్ ఈ డిఫరెన్స్ కూడా అంతే. గ్రౌండ్ ఫ్లోర్ నుండి 15th ఫ్లోర్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్ 15 ఫ్లోర్స్. అవునా? సో ఓకే డన్. ఇప్పుడు మీరు 15th ఫ్లోర్లో ఉన్నారు అదే బిల్డింగ్లో, యూ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్. అప్పుడు మీరు ఎన్ని ఫ్లోర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది? ఇస్ ఇట్ మీరు -15 అని చెప్పడానికి ఛాన్స్ ఉందా? నో. ఐమ్ ఐ రైట్? 15th ఫ్లోర్ నుండి మీరు గ్రౌండ్ ఫ్లోర్కి రావాలన్నా 15 ఫ్లోర్సే. గ్రౌండ్ ఫ్లోర్ నుండి 15th ఫ్లోర్కి వెళ్ళాలన్నా ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ 15 ఫ్లోర్స్. సో దెర్ ఆర్ సర్టెన్ ఫిజికల్ క్వాంటిటీస్, ఐ మీన్ లెట్స్ సే టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ఇలాంటి వాటికి మీరు వాల్యూస్ నెగటివ్ మైనస్లో మెన్షన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ నెవర్ సే ఐ ట్రావెల్ -20 km/h. నేను -20 km/h స్పీడ్తో వెళ్ళాను అని చెప్పలేరు. అండ్ యూ కెన్ నెవర్ సే ఐ వెయిటెడ్ ఫర్ -2 hours. నేను -2 గంటలు వెయిట్ చేశాను అని చెప్పలేరు. ఐమ్ ఐ రైట్? అండ్ లెట్స్ సే ఇక్కడ నుండి మీ హైదరాబాద్ నుండి మీరు విజయవాడ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి 250 kilometers. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మీరు విజయవాడ రీచ్ అయినప్పుడు మీరు ఏం చెప్తారు? ఐ ట్రావెల్ 250 kilometers టు రీచ్ విజయవాడ. నౌ విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చారు. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ యూ టు సే ఐ ట్రావెల్ -250 kilometers? నో. మీరు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చినా, విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చినా ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి సేమ్. ఇట్స్ నథింగ్ బట్ 250 kilometers. సో దిస్ పర్టికులర్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు గివ్ యూ, I mean it's like it gives you the exact distance between the two values, which is nothing but the difference. So 15 నుండి మీరు 20కి వెళ్ళినా 5 20 నుండి మీరు 15కి వచ్చినా 5 units. So it's going to be 5. So 5 gets cancelled, which is 3. So we are left with 3. సో ఇప్పుడు మనం యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి 3:2లో యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లీస్ట్ వాల్యూ 15 kg. నా ఈ 15 kgని ఈ 3కి యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 18 kg. am I right? I repeat, మనం యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ యాంటిసిడెంట్ అనేది మీరు దేనికి కనెక్ట్ అయింటుందని చెప్పాను? ఈ యాంటిసిడెంట్ అనేది మీకు లీస్ట్ వాల్యూకి కనెక్ట్ అయింటుంది కాబట్టి ఈ వచ్చే ఆన్సర్ 3ని మీరు 15కి యాడ్ చేస్తే విల్ గెట్ 18 kg. సో ఇందులో ఇది ఫస్ట్ పార్ట్. మీరు యాంటిసిడెంట్ తీసుకుంటే మీరు ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఎందుకు కాన్సిక్వెంట్ తీసుకోకూడదు? వై షుడెంట్ ఐ గో విత్ ద కాన్సిక్వెంట్? ఎస్, అఫ్ కోర్స్ యూ క్యాన్ గో. ఎలా అంటే సేమ్ థింగ్, నేను కాన్సిక్వెంట్ యూస్ చేసి సాల్వ్ చేసి చూపిస్తాను. అంటే ఐ మీన్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ కాన్సిక్వెంట్. ఈ కాన్సిక్వెంట్ అనేది ఇక్కడ ఏంటి? 2. ఈ 2ని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 parts బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమవుతుంది ఇక్కడ? 3 + 2 5 parts ఇంటూ లీస్ట్ వాల్యూ ఎంత? 15, డిఫరెన్స్ అండ్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 20. సో 2/5, వన్స్ అగైన్ 15 డిఫరెన్స్ 20 మీకు తెలుసు ఎలా చేయాలో. 5 గెట్స్ క్యాన్సల్, ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 2. కాన్సిక్వెంట్ తీసుకున్నారు విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద హైయెస్ట్ వాల్యూ కాబట్టి మీరు ఈ పర్టికులర్ 2ని 20 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఐ రిపీట్, ఈ పర్టికులర్ 2ని 20 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది విచ్ ఇస్ 18 kg. సో ఈ షార్ట్కట్, ఇది ఒక షార్ట్కట్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. రూల్ 1 అయినా రూల్ 2 అయినా క్వశ్చన్ బట్టి మీరు యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వన్స్ అగైన్ ఈ పర్టికులర్ రూల్ 2 మీకు చెప్పడమే ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ఆన్సర్ చాలా ఫాస్ట్గా తీసుకొస్తారని చెప్పి. మళ్ళీ వన్స్ అగైన్ యాంటిసిడెంట్ యూస్ చేసి చెక్ చేసి, కాన్సిక్వెంట్ యూస్ చేసి చెక్ చేసి మీకు ఆన్సర్ ఒకటే వస్తుందని చెక్ చేయడంతో మీకు యూజ్ ఏం లేదు. జస్ట్ బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ మై ఎర్లియర్ క్లాసెస్, మీరు నా ఎర్లియర్ వీడియోస్ చూసినట్లయితే ఇంతకుముందు చేసినవి నేను మీకు క్లియర్గా ఓరియంటేషన్లో చెప్పుకుంటాను. యూ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ మోర్ దెన్ 45 seconds టు సాల్వ్ అ క్వశ్చన్. సో క్వశ్చన్ అనేది 45 secondsకి పైన తీసుకోవడం అనేది కుదరదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే 40 to 45 secondsలో వీ నీడ్ టు గెట్ ద ఆన్సర్. ఈ పర్టికులర్ మెథడాలజీస్, కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్ మీరు యూస్ చేసినప్పుడు విల్ గెట్ ద ఆన్సర్. ఐ మీన్ లెట్స్ సే సంథింగ్ అరౌండ్ 30 to 40 seconds. I hope you understand the question. So rule 1 and rule 2. Let's go with the another question. Just look at the example number 2. I mean question number 1 here. So we have seen an example. Now question number 1. So in what ratio rice at 9 rupees
30 paise. I repeat 9.30, it's nothing but 9 rupees 30 paise అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉందనేది ఫస్ట్ మీరు చూడండి. మీరు క్వశ్చన్ చదివినట్లయితే ఇన్ వాట్ రేషియో రైస్ అట్ 9.30 per kg be mixed with rice at 10.80. So 9.30 per kg and next ఇంకేంటి 10.80 per kg. అదేంటి ఇస్ నథింగ్ బట్ రూపీస్. So that the mixture worth 10 rupees. So that the mixture worth 10 rupees per kg. Alright. ఇప్పుడు మీరు చూసినట్లయితే సి మన దగ్గర రెండు డిఫరెంట్ రైస్ క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాంటిటీ. రెండు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ యొక్క రైస్ ప్రైస్ ఎంత అని చూసారంటే 9 rupees 30 paise per kg. అండ్ వీ హ్యావ్ నదర్ క్వాలిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ క్వాలిటీ 2 అని చెప్పుకున్నాం. వెరైటీ అని తీసుకోవచ్చు, రెండు డిఫరెంట్ క్వాలిటీస్ అని తీసుకోవచ్చు. మీరు ఎలానా అజ్యూమ్ చేసుకొని మన దగ్గర రెండు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఫస్ట్ రైస్ ఫస్ట్ క్వాలిటీ లేదు ఫస్ట్ వెరైటీ. ఈ ఫస్ట్ క్వాలిటీ లేదు వెరైటీ యొక్క ప్రైస్ ఎంతంటే 9 rupees 30 paise per kg. అండ్ సెకండ్ థింగ్ నెక్స్ట్ మన దగ్గర ఇంకొక రైస్ క్వాలిటీ ఉంది, ఇంకొక వెరైటీ ఉంది. ఈ వెరైటీ యొక్క ప్రైస్ చూసారంటే 10 rupees 80 paise per kg. ఇప్పుడు ఈ రెండు లెట్స్ సే ఈ వెరైటీ 1 అనేది ఒక బ్యాగ్లోను, వెరైటీ 2 అనేది ఒక బ్యాగ్లోనూ ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను ఒక థర్డ్ వెరైటీని తీసుకురావాలి. I repeat, I'm going to get a third variety with the help of first and second. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను థర్డ్ వెరైటీ తీసుకురావాలి. ఈ థర్డ్ వెరైటీ నేను తీసుకురావాలి అంటే దాని యొక్క ప్రైస్ ఎలా ఉండాలి అంటే 10 rupees per kg. సో ఐడియల్ ప్రైస్ 10 rupees per kg. సో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇలాంటి యావరేజ్ని ఎలా తీసుకోవాలి, ఏ రేషియోలో అవి రెండు మిక్స్ చేయాలి అనడానికి అలిగేషన్స్ అనేది యూజ్ అవుతుంది. సో లెట్స్ సీ హౌ దిస్ వర్క్. ఓకే, ఈ ప్రైజెస్ మీరు చూసినట్లయితే పాయింట్స్లో ఉన్నాయి. 9 rupees 30 paise, అవునా? సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టిక్యులర్ యూనిట్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి సాల్వ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది వీ ఆల్ నో దట్ 1 rupee ఈజ్ ఈక్వల్ టు 100 paise. సో 9 rupees ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ 9 rupees 30 paise ఉంది. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ as paisa, 930 paise. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1080 paise. 1080 paise. సో కేజీస్లో ఉన్న రూపీస్ అండ్ పైసే రెండు యూనిట్స్లో మల్టిపుల్ యూనిట్స్లో ఉన్న వాల్యూని నేను ఈజీగా సాల్వ్ చేయడానికి కోసం ఒక పర్టికులర్ యూనిట్లో మార్చుకుంటున్నాను విచ్ ఇస్ సంథింగ్ బట్ పైసా. సో 930 ఫస్ట్ వెరైటీ ఏమో 930 paise ఒక కేజీ అండ్ సెకండ్ వెరైటీ ఏమో 1080 paise పర్ కేజీ. ఇప్పుడు నాకు కావాల్సిన ఐడియల్ మిక్స్చర్ ఏంటి అంటే 1000 paise ఉండాలి. 1000 paise ఉండాలి. సో ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను. ఐ హ్యావ్ వెరైటీ 1, ఐ హ్యావ్ వెరైటీ 2. So I'm going to form a variety 3 which is nothing but variety 1 plus variety 2. ఈ రెండు మిక్స్ చేసి నేను వెరైటీ 3ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ వెరైటీ 1 యొక్క ప్రైస్ ఎంత అంటే 9 rupees 30 paise. ఈ వెరైటీ 2 యొక్క ప్రైస్ ఎంత అంటే 10 rupees 80 paise. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి నేను వెరైటీ 3 ఫామ్ చేయాలి విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ V2. బట్ దీని యొక్క ప్రైస్ నాకు ఎంత ఉండాలి? 10 rupees per kg ఉండాలి. ఈ ఇంటెన్షన్తో నేను చేస్తాను. సో నా I'm going to connect this. ఎలా అంటే I hope you remember this is the lesser value. 930 paise అనేది lesser value and 1080 paise అనేది ఏంటి higher value. సో దీన్ని నేను రైట్ సైడ్ నోట్ చేసుకుంటున్నాను. అండ్ వీ ఆల్ నో దట్ దిస్ ఇస్ ద మీన్ వాల్యూ. సో ఇందులో నుండి మనం ఈ రెండింటిని మిక్స్ చేసి 1000 పైసకి తీసుకురావాలని అయినాం. బట్ ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఏ రేషియోలో మనం మిక్స్ చేస్తున్నామంటే సో ఇలా 2 lines కనెక్ట్ చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ, highest value minus mean value. I repeat, highest value minus mean value. Highest value minus mean value ఇక్కడ ఏమవుతుంది? which is nothing but 80. అవునా? highest value minus mean value which is nothing but 80. ఇప్పుడు మీరు చూసినట్లయితే mean value minus what is this? least value. mean value minus least value. సో 1000 minus 930 ఏమవుతుంది? 70 అవుతుంది. సో నా దగ్గర హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ విచ్ ఇస్ 80, మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ విచ్ ఇస్ 70. సో అప్పుడు మీకు ఏమవుతుంది? 80:70. ఈ రెండు వాల్యూస్ యొక్క రేషియోని తీసుకుంటే 80:70. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏమవుతుంది? 8:7 అనేది ఫామ్ అవుతుంది. సో 8:7 అనేది మనం చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ రేషియోలో మనం చేసుకున్నట్లయితే విల్ గెట్ ద ఫైనల్
మిక్స్చర్, ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది 1000 అని ఉంటుంది. ఆల్రైట్, నౌ లుక్ అట్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ చూసారంటే ఇన్ వాట్ రేషియో మస్ట్ వీట్ at 3 rupees 20 per kg be mixed with wheat at 2 rupees 90 per kg. I mean 2 rupees 90 paise. ఇవి కూడా మల్టిపుల్ కరెన్సీలో మల్టిపుల్ యూనిట్స్లో ఉంది కరెన్సీ. సో ఈధర్ మనకి రూపీస్లో ఉండాలి లేదంటే పైసెస్లో ఉండాలి. మల్టిపుల్గా ఉంటే విల్ ఫీల్ హార్డ్. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 290 పైసే అని ఒకదాన్ని కన్వర్ట్ చేయొచ్చు, ఇంకోటి ఏం చేయొచ్చు 320 పైసే అని కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి ఏంటంటే 308 అని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బోర్డుని చూసినట్లయితే సి లీస్ట్ వాల్యూ ఫస్ట్ వెరైటీ వీట్ ఎలా ఉంది 290 పైసే పర్ కేజీ, అంటే 2 రూపీస్ 90 పైసే అన్న 290 అన్న ఒకటే. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద హైయెస్ట్ వాల్యూ 320 పైసే. అండ్ మనకి మిక్స్ చేసి ఏ రేషియోలో మిక్స్ చేసి ఒక పర్టికులర్ రేషియోలో మనం మిక్స్ చేసి ఒక కొత్త వెరైటీని ఫామ్ చేయాలి. ఆ ఫామ్ అయ్యే వీట్ యొక్క ప్రైస్ ఎలా ఉండాలంటే 308 పైసే, అంటే 3 రూపీస్. ఓకే, సో ఎలా చేస్తారు, సింపుల్, ఇలా కనెక్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఈ వాల్యూ మీకు రావాలంటే ఏం చేస్తారు, హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మనం మీన్ వాల్యూ చేస్తే ఏమవుతుంది, మీకు 12 అవుతుంది. సో మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ, రిపీట్, మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ ఏమవుతుంది, మీకు 18 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 12:18. సో 12:19 ఏమవుతుంది, 2:3. 12:18 ఇస్ నథింగ్ బట్ 2:3. సో 2:3 అనే రేషియోలో మనం చేసినట్లయితే విల్ గెట్ ద ఆన్సర్. డన్. సో లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సి ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ రైస్ అట్, సో ఇది వన్స్ అగైన్ రైస్ని బేస్ చేసుకున్న క్వశ్చన్. సో రైస్ ఎలా ఉంది, 3 రూపీస్ 10 పైసే పర్ కేజీ ఒకటి ఉంది, 3 రూపీస్ 10 పైసే విచ్ ఇస్ నథింగ్ బట్ 310 పైసే. అండ్ ఇంకోటి ఎలా ఉంది, 360 పైసే పర్ కేజీ ఉంది, అవునా. సో 3 రూపీస్ 10 పైసే పర్ కేజీ, 360 పైసే పర్ కేజీ, 360 పైసే పర్ కేజీ, రెండు డిఫరెంట్ రైస్ ఉంది. అండ్ దీన్ని మనం మిక్స్ చేసి థర్డ్ వెరైటీ రైస్ తీసుకోవాలి. ఈ థర్డ్ వెరైటీ రైస్ ఏమో 325 పైసే ఉంది, 3 rupees 25 paise. So this is nothing but rice 1, this is nothing but rice, variety, okay, rice 1 ana variety 1 అని తీసుకోండి, మీకు ఇంకా ఈజీ ఉంటుంది. సో 2 వెరైటీస్, ఫస్ట్ వెరైటీ ఏమో 310 పైసే పర్ కేజీ, సెకండ్ వెరైటీ ఏమో 360 పైసే పర్ కేజీ. మనం ఈ రెండింటిని మిక్స్ చేసి ఫామ్ చేయాల్సిన థర్డ్ వెరైటీ రైస్ యొక్క ప్రైస్ ఎంత, 325. సేమ్ హియర్, ఆల్రైట్, సేమ్ హియర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 360 హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. సో 360 ఇదేమవుతుంది 35 అవుతుంది, అవునా, 35. సో ఇదేమవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ 15. సో 35:15. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 7:3. 7:3. వాట్ 7:3 రేషియోలో మీరు మిక్స్ చేసినట్లు అయితే యుల్ గెట్ ద ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, మీరు నెక్స్ట్ చూసారంటే 5 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ షుగర్ ఇస్ మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్. I repeat, 5 kg of superior quality sugar is mixed with 25 kg of inferior quality sugar. The price of the superior quality and inferior quality sugar are 18 rupees and 12 rupees respectively. So the average price per kg of the mixture is. So ఇప్పుడు మీరు చూసారైతే ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని మీరు మళ్ళీ 5 kg of superior quality sugar is mixed with 25 kg of inferior quality sugar, అవునా. సో రెండు డిఫరెంట్ షుగర్స్ ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ ఏమో 12 రూపీస్, సెకండ్ వెరైటీ ఏమో 18 రూపీస్. ఫస్ట్ వెరైటీ 12 రూపీస్, సెకండ్ వెరైటీ 18 రూపీస్. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే సో 5 kg ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్ ఇస్ మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ. సో సుపీరియర్ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఏంటి, సుపీరియర్ క్వాలిటీ అంటే కాస్ట్లీ, సో ఎక్స్పెన్సివ్ ఈ సైడ్ సుపీరియర్ క్వాలిటీ, అండ్ దిస్ ఇస్ ఇన్ఫీరియర్. ఐ రిపీట్, నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సుపీరియర్ క్వాలిటీ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. సుపీరియర్ క్వాలిటీ అంటే కాస్ట్లీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే లో కాస్ట్. సో ఈ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఎన్ని కేజీస్ మనం మిక్స్ చేస్తున్నాం, మీరు క్వశ్చన్ చూసినట్లయితే 5 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ షుగర్. సో సుపీరియర్ క్వాలిటీ షుగర్ యొక్క కాస్ట్ ఎక్కడ ఉంది, దాని యొక్క ఎన్ని కేజీస్ ఉంది ఇక్కడ, 5 kgs.
సో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఎన్ని కేజెస్ మిక్స్ చేస్తున్నామంటే 25 కేజెస్ మిక్స్ చేస్తున్నాం. దాని యొక్క ప్రైస్ ఎంత ఉందంటే 12 రూపీస్. యాజ్ యూజువల్ 12 రూపీస్, 18 రూపీస్. ఓకే, 25 కేజీ 12 రూపీస్ షుగర్. ఓకే, 12 రూపీస్ షుగర్, 12 రూపీస్ అనేది ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్ యొక్క ప్రైస్. 25 కేజీ మిక్స్ చేస్తున్నాం, ఇది 5 కేజీ మిక్స్ చేస్తున్నాం, ఇది పర్ కేజీ ఎంత 18 రూపీస్. ఇది ఒక పర్టికులర్ ఈ కేజీస్ అని మిక్స్ చేసి ఒక థర్డ్ వెరైటీ ఆఫ్ షుగర్ ఫామ్ అవుతుంది. రెండు ఒక ఇన్ఫీరియర్ ఒక సుపీరియర్ రెండు మిక్స్ చేస్తే ఒక థర్డ్ వెరైటీ ఫామ్ అవుతుంది. ఆ థర్డ్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అనేది చెక్ చేస్తున్నారు. సో సింపుల్. సో దీన్ని మీకు నేను ఎలా చెప్పాను అంటే 5:1 రూల్ నెంబర్ 2 నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ. అలిగేషన్ రూల్ 2 యూస్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ 25:5 ఏమవుతుంది మీకు ఇంకా 1:5 అవుతుంది. అవునా? సో 1:5ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు? రివర్స్ చేయమని చెప్పాను, విచ్ బికమ్స్ 5:1 అనేది రివర్స్ ఏమవుతుంది? 1:5 అవుతుంది. ఐ రిపీట్ దిస్, మీరు అలిగేషన్ రూల్ 2 ఎక్స్క్లూజివ్లీ మీరు చేసేటప్పుడు ఈ పర్టికులర్ రేషియో అనేది మీరు ఇక్కడ రివర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఐదర్ నేను యాంటిసిడెంట్ తీసుకోవచ్చు, లేదంటే కాన్సిక్వెంట్. ఇదే నేను ఫస్ట్ టర్మ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదంటే సెకండ్ టర్మ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ తీసుకుంటే యాంటిసిడెంట్ తీసుకుంటే ఏమవుతుంది? 1 by total parts, 1 part by total parts ఎంత 1 + 5 6 parts into, so 12 difference 18. అవునా? I repeat, 1 part by total number of parts into 12 difference 18. Least price different highest price, which becomes 1 by 6 into 6. So 6 gets cancelled. So you are left with how much? 1. Now try to understand nenu what is this ఫస్ట్ టర్మ్, విచ్ ఇస్ నథింగ్ బట్ యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ తీసుకున్నాను. యాంటిసిడెంట్ అనేది దేనికి కనెక్ట్ అవ్వాలని చెప్పాను? లీస్ట్ ప్రైస్కి కనెక్ట్ అవ్వాలి, 12 రూపీస్. సో లీస్ట్ ప్రైస్కి కనెక్ట్ అవ్వాలి అంటే మీకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ ఈ పర్టికులర్ 1 అనేదాన్ని మీరు దేనికి యాడ్ చేయాలి అంటే ఈ 12 రూపీస్కి యాడ్ చేస్తే విల్ గెట్ హౌ మచ్? 13 రూపీస్. ఇట్ ఈస్ యువర్ ఆన్సర్. సో మీ ఎక్స్ ఏంట్రా అంటే ఇక్కడ దిస్ నథింగ్ బట్ 13 రూపీస్. లేదు కాన్సిక్వెంట్ని తీసుకొని సాల్వ్ చేస్తే ఏమవుతుంది అని మీరు చూసారంటే వాట్ ఇస్ కాన్సిక్వెంట్ హియర్? 5. సో 5 by how much it is? 6 parts into 12 difference 18 కాన్సిక్వెంట్ని. సో 5 by 6, సో 12 difference 18 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 గెన్స్ క్యాన్సర్, వీఆర్ లెఫ్ట్ విత్ 5. సో మీరు కాన్సిక్వెంట్ని కాన్సిక్వెంట్ తీసుకుంటున్నారు. కాన్సిక్వెంట్ అనేది ఏ వాల్యూ కనెక్ట్ అవుతుందని చెప్పాను? సుపీరియర్ హైయర్ వాల్యూ కనెక్ట్ అయింటుంది, సుపీరియర్ వాల్యూ కనెక్ట్ అయింటుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ 5ని 18 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. 18 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? 13 రూపీస్ వస్తుంది. రైట్, మీరు యాంటిసిడెంట్ తీసుకొని ఈ పర్టికులర్ ఇన్ఫీరియర్ వాల్యూకి యాడ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ అదే. లేదు అంటే మీరు కాన్సిక్వెంట్ తీసుకొని ఈ పర్టికులర్ సుపీరియర్కి ఈ ప్రాసెస్ తర్వాత ఈ పర్టికులర్ సుపీరియర్ వాల్యూ నుండి సబ్ట్రాక్ట్ చేసినా యూఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 13 రూపీస్. మీరుకి కొత్తగా ఫామ్ అయ్యే అంటే 12 రూపీస్ ప్రైస్ ఉన్న 25 కేజీస్ షుగర్ని 18 రూపీస్ ప్రైస్ ఉన్న 5 కేజీ షుగర్ని మిక్స్ చేస్తే నాకు ఫైనల్గా ఐమ్ గోయింగ్ టు గెట్ అ పర్టికులర్ వెరైటీ. ఆ వెరైటీ యొక్క ప్రైస్ ఎలా, ఆ వెరైటీ షుగర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందంటే ₹13 per kg. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరు చూసారంటే 16 liters of kerosene is mixed with 5 liters of petrol అంటున్నాడు. సో రెండు పర్టికులర్ సొల్యూషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. 16 liters of kerosene is mixed with 5 liters of petrol. The price of kerosene is 12 per liter and the petrol price is 33 per liter. I repeat, 16 liters of kerosene is mixed with 5 liters of petrol. అవునా? ఇప్పుడు మీరు బోర్డ్ని చూసినట్లయితే see it's going to be easy for us. ఓకే, సో ఇదేంటి? లీస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూ అంటే ఇక్కడ కెరోసిన్ ప్రైస్ని నేను లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకున్నాను, ఎందుకంటే పెట్రోల్ ప్రైస్తో పోలిస్తే కెరోసిన్ ప్రైస్ అనేది చాలా చీప్. అండ్ పెట్రోల్ ప్రైస్ ఏంటి ఇక్కడ? 33. ఇప్పుడు ఈ రెండింటి మనం మిక్స్ చేసి థర్డ్ ఒక కొత్త సొల్యూషన్ ఒక కొత్త మిక్స్ చేస్తే విల్ గెట్ ఆ మిక్స్చర్. ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేయబోతున్నాం. ఎంత పర్టికులర్లో ఏ రేషియోలో మిక్స్ చేస్తామంటే ఇక్కడ మీరు చూసారంటే 12 రూపీస్ ప్రైస్ ఉన్న కెరోసిన్ని ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నాం? 16 లీటర్స్ తీసుకుంటున్నాం. 33 రూపీస్ ప్రైస్ ఉన్న పెట్రోల్ ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నాం? 5 లీటర్స్ తీసుకుంటున్నాం. యాజ్ యూజువల్ ఏదానికైతే మీరు మీన్ ఫైండ్ అవుట్ చేయాలో అది టాప్లో ఉంటుంది, వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ అనేది బాటంలో ఉంటుంది. ఈ 12 అనేది 16 కనెక్ట్ అయింది, ఈ 33 అనేది 5కి కనెక్ట్ అయి ఉంటుంది. అవునా? సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు దీని నుండి? 16:5. రైట్, 16:5. సో దీన్ని మనం ఏం చేయొచ్చు? రూల్ 2 నేను యూస్ చేస్తాను కాబట్టి దీన్ని నేను రివర్స్ చేస్తాను. రివర్స్ చేస్తే నాకు ఏమవుతుంది? 5:16 అని ఫామ్ అవుతుంది.
ఈ 5:16లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ యాంటిసిడెంట్ వాల్యూ తీసుకుంటే యాంటిసిడెంట్ హియర్ ఇస్ నథింగ్ బట్ 5. యాంటిసిడెంట్ అంటే ఏమవుతుంది 5 అవుతుంది. 5 బై సో టోటల్ పార్ట్స్ ఏమవుతుంది 5 + 16 అంటే 21 ఇంటూ ఫస్ట్ కెరోసిన్ వాల్యూ ఎంత 12, డిఫరెన్స్ పెట్రోల్ వాల్యూ ఎంత 33, which becomes 5 by 21 into 21. So 21 gets cancelled. So which is nothing but you're left with 5. మీరు యాంటిసిడెంట్ తీసుకున్నారు కాబట్టి యాంటిసిడెంట్ అనేది ఏ వాల్యూ ఉంటుంది లీస్ట్ కెరోసిన్ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ లీస్ట్ వాల్యూని మీరు ఏం చేయాలి దీనికి యాడ్ చేయాలి. ఈ 5కి మీరు లీస్ట్ వాల్యూ యాడ్ చేస్తే ఏమవుతుంది 17 రూపీస్ అనేది వస్తుంది ఆన్సర్. రైట్ మీరు ఇలా చేసినా ఓకే. లేదు కాన్సిక్వెంట్ తీసుకున్నారంటే కాన్సిక్వెంట్ ఏముంటుంది దీంట్లో నేను సజెస్ట్ చేయడం ఏంటంటే ఈదర్ యూ గో విత్ ద కాన్సిక్వెంట్ ఆర్ యూ గో విత్ ద యాంటిసిడెంట్. రెండు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ద టైం వేస్ట్. మీరు కాన్సిక్వెంట్ తీసుకున్నట్టయితే 16 బై టోటల్ పార్ట్స్ ఏమవుతుంది 21 పార్ట్స్ అవుతుంది ఇంటూ సో 12 డిఫరెన్స్ 33. సో ఏమవుతుంది 16 by 21. So 12 difference 33 కూడా ఏమవుతుంది 21 gets cancelled. We are left with 16. Remember మనం కాన్సిక్వెంట్ తీసుకున్నాం. కాన్సిక్వెంట్ అంటే హైయెస్ట్ వాల్యూ కనెక్ట్ అయి ఉంటుంది అంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ టేక్ ద డిఫరెన్స్ టేక్ ద డిఫరెన్స్ హియర్ వన్స్ అగైన్. ఈ 16కి 30కి డిఫరెన్స్ తీసుకున్నా మీకు వచ్చే వాల్యూ ఎంత 17. సో మీరు యాంటిసిడెంట్ తీసుకున్నా యూఆర్ గోయింగ్ టు గెట్ 17 రూపీస్ ఆర్ కాన్సిక్వెంట్ తీసుకున్నా యూఆర్ గోయింగ్ టు గెట్ 17 రూపీస్. అండ్ see, this is how you solve the questions using the allegations. I hope you understand the class. If you have any doubts, you can comment in the same video. All right, I hope you enjoyed this. Thank you so much. Hello students, welcome to the C language training program. Today I want to discuss with the enumerated data type, how to create the enumerated data type in C programming language. Now the last sessions I discussed with some user defined data types, that is type def, structures, unions. What is meant by type def? It is called as user defined data type. It is a collection of either built-in data types or user-defined data types to make the short names. Typedef is used to make the short name or alias name for original data types. Typedef applied